సిబిఎన్ సీఎంగా ఉన్నంతకాలం క్రిమినల్స్ కు రాష్ట్రంలో చోటు లేదని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. గుంటూరులో పర్యటిస్తున్న ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతి భద్రతలు సరిగా ఉన్న చోట అభివృద్ధి జరుగుతుంది అన్న సీఎం ఉమ్మడి రాష్ట్రంలో రౌడీయిజం, నక్సలిజం, స్మగ్లర్లను కట్టడి చేశామన్నారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్కు పేరుందని గుర్తు చేశారు. క్వాంటమ్ వ్యాలీ కింద ఏఐకి ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం చంద్రబాబు ఏఐ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుందో, ఎక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా ఉంటాయో అక్కడే అభివృద్ధి బాగా జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాను. నేను టెక్నాలజీ పైన ఎంత శ్రద్ధ పెట్టానో, లా అండ్ ఆర్డర్ పైన కూడా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఉక్కుపాదం పెట్టాను. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నేను ఒకటే చెప్పేవాడిని, సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు క్రిమినల్స్ కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల, ఐటీ వల్ల, నాలెడ్జ్ ఎకానమీ వల్ల దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి చిరునామా తెలంగాణ. అదే మరి మోస్ట్ లివబుల్ కండిషన్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత ఆలోచించాను మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలని. 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెట్టారు. కానీ ఇంతవరకు పెట్టారు కానీ ముందుకు పోయే సమయంలో నేను చొరవ తీసుకున్నాను. ఫస్ట్ టైం మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం తెలుగు వారి సత్తా ఏంటో చాటబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పార్వతీపురం జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పలువురు పాల్గొన్నారు. ఏడాది సుపరిపాలనలో ప్రగతికి సంబంధించిన ఫోటో గ్యాలరీను పరిశీలించి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడమే కాకుండా అందరూ అసహ్యించుకునే విధంగా చేశారని ఆరోపించారు. అన్నింటికీ మించి ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రం వెంటిలేటర్పై ఉంటే ప్రస్తుతం ఏడాది పాలనలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు పరిపాలనలో వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ వచ్చిందని కొనియాడారు. ఈ సంవత్సరం ఏ కార్యక్రమాలు చేశాం, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని మనం ఏ విధంగా అధిగమించాలనేదే ఈ రోజు సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. 3 గంటల నుంచి శాఖల వారీగా రివ్యూ చేశాం. సంవత్సరంలో ఎక్కడ ముందడుగు వేశాం, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల్ని ఎక్కడ మనం అధిగమించాలి. అందులో ప్రధానమైనటువంటిది ఎంప్లాయీస్. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్నది 50% మంది ఎంప్లాయీసే ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ రావడానికి ఇష్టపడడం లేదు. వచ్చిన వాళ్ళు కూడా వివిధ కారణాలతో బయటకు వెళ్తున్నారు. అందుకే స్పష్టంగా ఈ రోజు ఆదేశాలు ఇచ్చాం. ఎవరైనా ఇక్కడ నుంచి బదిలీ అయితే వారికి సబ్స్టిట్యూట్ గా ఎవరైనా వస్తే తప్ప ఇక్కడ నుంచి పంపించడానికి. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మంత్రి నారాయణ ఆరోపించారు. ఒంగోలు కలెక్టరేట్లో ఒంగోలు అర్బన్ అథారిటీ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని మంత్రి నారాయణ నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది అన్నారు. టీడీపీపై ఉన్న అక్కసుతోనే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసి పేద ప్రజల కడుపు కొట్టిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోపే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైంది. 10 లక్షల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. దాన్ని తీర్చే బాధ్యత మళ్ళా ఈ ప్రభుత్వం మీద పడింది. ప్రభుత్వం అంటే మళ్ళా ప్రజలు కట్టే ట్యాక్సే. సో వచ్చే డబ్బులన్నీ యాక్చువల్గా ఏమవుతున్నాయంటే అప్పులు పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చేసి చెప్పారో ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నారు. 2,25,000 మంది చక్కగా భోంచేస్తున్నారు రోజు కేవలం 5 రూపాయలకే. అలాంటి అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. మా మీద కోపంతో పేదలు నిరుపేదల కాడ పట్టుకొట్టింది. అయితే ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు
మొదటి 100 రోజుల్లో ఓపెన్ చేయాలంటే 100 రోజులు ఓపెన్ చేశాం. కానీ డబ్బులు లేవు. అయినా ముఖ్యమంత్రి గారు అపారణతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో కేంద్రంతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి కొండపల్లి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడి వెనక్కు వెళ్లిపోయారని మంత్రి కొండపల్లి విమర్శించారు. గతంలో వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నారు అన్నారు. సింగయ్యపై కారెక్కించి చంపి తనకేమీ తెలియదు అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉంది అన్నారు కొండపల్లి. జగన్ మానవత్వం లేని మనిషి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ యువ పోరు చేపట్టడం హాస్యాస్పదమని మంత్రి కొండపల్లి ఎద్దేవా చేశారు. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాను, ఆయన కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్కి ఎందుకు ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లకుండా అక్కడే వదిలేశారు? ఈరోజు ప్రతిపక్ష నాయకుని అడుగుతున్నాను, ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ నాయకుని అడుగుతున్నాం, ఆయన్ని ఒక మానవతా దృక్పథంతో ఒక వ్యక్తి అక్కడ యాక్సిడెంట్ అవుతే కనీసం ఆయన హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఈరోజు క్లియర్గా ఎవిడెంట్గా ఉంది, ఒక కారు కింద ఆ మనిషి రోల్ అయ్యారు. దగ్గర ఉన్నటువంటి విలేకరులు కూడా ఆయన దగ్గర నుండి తీసుకొచ్చి బయటకు తీసుకురావడం కూడా జరిగింది. ఇవన్నీ చిత్రీకరించినటువంటి వీడియో ఉంది. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళు ఈరోజు తప్పుద్రోవ పట్టు ప్రజలు తప్పుబా పెడుతూ ఈరోజు ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద బురద జల్లుతున్నారని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఏం చేశారు? వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వెనక్కి నెట్టేశారు. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి రావాలంటేనే కూడా ఒక భయం క్రియేట్ చేసే పరిస్థితి గత గవర్నమెంట్ చేశారు. ఈరోజు ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్, అందరినీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం, వాళ్ళకి గ్రౌండ్ చేసి వాళ్ళకి ధైర్యం నింపాలంటే సామాన్య విషయం కాదు. వెళ్ళిపోయిన అందరినీ కూడా మళ్ళీ తీసుకొస్తున్నాం, ఖచ్చితంగా వాళ్ళకి ధైర్యం నింపుతున్నాము. వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దశగా పనిచేస్తున్నాం. వాళ్ళ యువత పోరని పెట్టడం కూడా చాలా హాస్యాస్పదం. మాజీ సీఎం జగన్ కారును గుంటూరు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. కారు ఫిట్నెస్ ఎంవీఐ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేపట్టారు. ప్రస్తుతం ఆ వాహనాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉంచారు. ఇటీవల జగన్ కారు ఢీకొని వృద్ధుడు సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. జగన్తో పాటు ఆయన కారు డ్రైవర్ సహా పలువురిని నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. కాకినాడలో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన కూటమి చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఏడాది పాలనలో చంద్రబాబు, పవన్ ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఏడాది కాలంగా ఏం చేశారని అడిగితే అసహనం పెరిగిపోతుందని, ప్రశ్నిస్తే తోకలు కట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. టక్కుటమారా విద్యలతో మోసం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలతో కలిసి హామీల అమలుకై పోరాటం చేస్తామన్న బొత్స ప్రభుత్వం మెడలు వంచి వాగ్దానాలు అమలు చేయిస్తామన్నారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే ఏం చేసిందని చెప్తారు, కానీ ఆ నాయకుల అసహనం పెరిగిపోతుంది. అడిగితేనంట మీరు నానికి మందమా అంటున్నారు, అడిగితే చాట్ చేస్తామంటున్నారు, అడిగితే లేనిపోని మాట్లాడుతున్నారు. ఈ వేదిక ద్వారా ఈ పత్రిక ముఖంగా వాళ్ళకి మనం చేస్తున్నాం, వాళ్ళకి చెప్తున్నాం, ఇది మా బాధ్యత. మీరు ఎన్నెన్నప్పటికీ కూడా మేము మెడలు వంచి మీతో ఈ కార్యక్రమాన్ని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అందరితో దిశగా ఇవాళ కార్యక్రమాలు చేయిస్తాం. మీ నాలుగు మందమై మీకున్న తొక్కడమైన విద్యతో మీరు కార్యక్రమాలు చేస్తే ప్రజల తరఫున ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా ఇదిగో చంద్రబాబు నాయుడు, ఇదిగో పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇచ్చిన వాగ్దానం అయితే ఇద్దరు కలిసి ఇచ్చిన వాగ్దానం ఒకటి కాదు, ఇచ్చే ఒకటి కాదు. మా ప్రతిజ్ఞ అన్నారు, మా తాలూకా ఇది బాండ్ అన్నారు, దానికి వచ్చి కింద వచ్చి సాక్షాత్కారం పెట్టించారు, ఇవాళ కార్యక్రమం చేశారు. ఎంత మోసం చేశారండి మీరు? అమ్మా ఇంత గమనం ఆలోచన చేయమని కోరుతున్నాం. కాబట్టి మనం బాధ్యత మనం ఈ సమావేశం పెట్టుకొని రేపు ప్రధాన ముందుకు వెళ్తున్నాం. వచ్చేనాడైందండి చంద్రబాబు నాయుడు గారు, వచ్చేనాడైంది మీరు, పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చేనాడైంది అధికారంలోకి వచ్చి ఏం చేశారు ఈ సంవత్సరం పాటు ఏమి ఇచ్చారు వాగ్దానానికి అని ఈ విషయాన్ని రేపు మనం ప్రజల దగ్గర గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, గ్రామ సభలు పెట్టినప్పుడు అక్కడ ప్రజలతో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రధాని అయితేనే ఏపీకి విభజన హామీల అమలు సాధ్యమన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఏలూరు జిల్లాలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడంలో, విభజన హామీలు సాధించడంలో విఫలమయ్యారు అన్నారు. వైసీపీ బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా, పర్మిషన్లు ఇస్తున్న ప్రభుత్వం తమకు ప్రజా సమస్యలపై నిరసన తెలుపుతాం అని చెప్పినా నిర్బంధిస్తున్నారని విమర్శించారు. అసలు న్యాయానికి చోటు ఉందా లేదా అని బాధేస్తుంది. మేము చేద్దామని ఎంత ప్రయత్నించినా మమ్మల్ని ఏమో హౌస్ అరెస్టులు చేస్తారు, లేక విశాఖ స్టీల్ మీద ఆమరణ దీక్ష కూర్చుంటే నన్ను లిఫ్ట్ చేస్తారు. ఆంక్షలన్నీ మాకే పెడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. వైసీపీ వాళ్ళకు ఎందుకు ఆంక్షలు లేవు? వాళ్ళు బల ప్రదర్శన యాత్రలు ఎన్నైనా చేసుకోవచ్చు, ఎంతమందినైనా టైర్ల కింద వేసి చంపేసుకుంటూ పోవచ్చు. వాళ్ళకేమో ఆంక్షలు ఉండవు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విభజన హక్కులలో ఏ ఒక్క హక్కైనా సాధ్యం. కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నెహ్రూ గారు అయితేనేమి, గాంధీ గారు అయితేనేమి, లేకపోతే రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, వీళ్ళందరూ త్యాగాలు చేసిన వాళ్ళు. అందుకే ఇంత ఘన చరిత్ర ఆ కుటుంబానికి ఉంది కాబట్టే ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూసి భయపడుతుంది బీజేపీ. ఎలాగైనా సరే నెహ్రూను చెడ్డ చేయాలా, గాంధీని చెడ్డ చేయాలా, ఇందిరాగాంధీని చెడ్డ చేయాలా, ఆయన కొడుకుల్ని చెడ్డ చేయాలా, ఇంతమందిని చెడ్డ చేస్తే తప్ప రాహుల్ గాంధీ గారిని అణిచేయలేరు అన్నది వాళ్ళ భావన. కానీ ఒకటైతే అర్థం చేసుకోవాలి, మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అవుతున్నారు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో సింగనమల నియోజకవర్గం వైసీపీ కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ శైలజానాథ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉషశ్రీ, వైసీపీ జిల్లా నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోందని, అధినాయకుడి నుంచి కింది స్థాయి నేతల వరకు అన్నింటినీ దోచుకుంటుందని వైసీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని వైసీపీ నాయకులు తెలిపారు. తెలుగుదేశంకు అనుకూలంగా ఉండే సర్వే చేసే వాళ్ళు వాళ్ళ వీడియోలు కొన్ని చూడడం జరిగింది. కేకే సర్వే అని, రైజ్ అని, రకరకాలు తెలుగుదేశం గెలుస్తాయని ఇచ్చిన వాళ్ళే వాళ్ళన్నీ కూడా సర్వేలు రిలీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిలో ఒకటే చెప్తా ఉన్నారు, ఈ రోజు ఎలక్షన్ పెడితే రాయలసీమ అంతా కూడా ఊడ్చుకొని పోతుంది తెలుగుదేశం పార్టీ, 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదండి. ఎందుకు ఈ విధంగా అయిపోయింది? ఒక సంవత్సరంలోనే మామూలుగా ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు 3 సంవత్సరాల్లో రావాలి కదా, ఒక సంవత్సరంలోనే ఎందుకు ఇట్లా అయిపోయిందని వింటే వాళ్ళు చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా సెటిల్మెంట్లు, ఎవరు ఎక్కడ లేఅవుట్ వేసినా అక్కడ డబ్బులు వసూలు చేయడము, బియ్యము, మట్టి, ఇసుక, మద్యము అన్నీ కూడా ఈరోజు సెటిల్మెంట్లు చేసే పరిస్థితి. ప్రతిగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏంటంటే వాళ్ళు రోజు దేవుని తలుచుకుంటారో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెద్దలను తలుచుకుంటారో లేదో కానీ రోజు జగన్ 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 అనందే వాళ్ళకి అన్నం ముద్ద తెలియదు. ఒకేసారి 15 ఏళ్ళు వెనక్కు సంవత్సరంలో తీసుకెళ్లగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు సాధించారు. ఇది గిన్నీస్ బుక్ లో ఎక్కించవచ్చు కావాలంటే. బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా కనీసం 1000 సార్లు, మన ఏదో మీటింగ్ వల్ల జరిగితే 1000 సార్లు అంటే ఎవరో రికార్డు తీశారు, 1, 2, 3 అందరూ వక్తలందరూ మాట్లాడేస్తే 1000 సార్లు జగన్నామ స్మరణ, జగన్ 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 జగన్. ఇంకా మనమే ప్రభుత్వంలో ఉన్నామేమో డౌట్ వస్తుంది వింటుంటే. మనం జగన్మోహన్ రెడ్డి గారి బయటకు రాకుండా చూడాలి, లేదా ఆయన చుట్టూ ఉండే వాళ్ళని ఎట్లా జైళ్ళ పాలు చేయాలి, ఆయన వెంబడి ఉండే లక్షలాది కార్యకర్తలను జైళ్లు పట్టవు, లేకపోతే అందరినీ పెట్టాలని ఆయన కోరిక. మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు మొత్తం జైళ్లలో పెట్టాలనేది ఆయన కోరిక. ఏడాదికి ఎన్నికల వాతావరణం రాకూడదు, ఆ వేడి పుట్టకూడదు. కానీ ఏడాది రాగానే వచ్చేసింది. ఏడాదికి ఏ ప్రభుత్వం కూడా మాది అయిపోయింది వైండప్ చేసుకోవాలని కూడా అనుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ ప్రభుత్వానికి అది వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఎలాగో రామనేది తెలుసు. ఈ 4 ఏళ్లలోనూ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఎన్నికలు వచ్చేంత వరకు ఎంత వీలైతే అంత, ఎన్ని తరాలకు వీలైతే అన్ని తరాలకు ఎట్లా సంపాదించుకోవాలనే దాంట్లో పై నుంచి కింది వరకు ఒక మాఫియా ముఠాలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే పైనున్న అధినాయకుడితో మొదలుపెట్టి గ్రామ స్థాయి వరకు
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శాప్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తం 8 మంది సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి రాంప్రసాద్, ఎంపీ కేశినేని చిన్ని, శాప్ చైర్మన్ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. క్రీడారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో రాజకీయ పార్టీలకు వేదికగా శాప్ బోర్డు ఉండేదని, నేడు క్రీడలతో అనుబంధం ఉన్న వారిని డైరెక్టర్లుగా నియమించామన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రజాపాలన సాగుతోందని మంత్రులు తెలిపారు. హుస్నాబాద్లో పర్యటించిన మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి, రాజనరసింహ 150 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. 10 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని ఇప్పుడిప్పుడే సరిచేస్తున్నామని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి పొన్నం హామీ ఇవ్వగా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇక బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ తుమ్మల నాగేశ్వరరావు అధికారం కోల్పోయి అహంకారంతో ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. ఎన్నికల కోసం మొదలుపెట్టి వదిలేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పకుండా 1,00,000 కోట్ల పైన ఒకే సంవత్సరం ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రైతుల కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఈ భారతదేశంలో ఒక ప్రభుత్వం లేదు. కాబట్టి దయచేసి అవాకులు చవాకులు వేలేటటువంటి రాజకీయ పార్టీలు అవకాశం కోల్పోయి అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్నుగా చాలా కాలంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు, 3 జిల్లా కలెక్టర్లు, 4 ఆర్టీఓలు, 4 అడిషనల్ కలెక్టర్లు ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ కాలువల కోసం చేస్తా ఉన్నారు. మొత్తం బండంతా పని అయిపోయింది అన్నారు రాజశేఖర రెడ్డి గారు తదుపరి కాంగ్రెస్ నాయకత్వంలోనే. ఈసారి ఎట్టనైనా తెచ్చి అందరి సహకారంతో ఈ రైతాంగ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ గౌరవెల్లి గండిపల్లిలో నీళ్లు నింపుదాం. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను త్వరగా పూర్తి చేయకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్. జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకానికి జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. ఈ పథకానికి 300 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10,000 ఎకరాలు సాగవుతుంది అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రాంతం దెబ్బతిన్నదని మండిపడ్డారు. గోదావరి నదిపై ప్రాజెక్టు కడితే బనకచెల్ల వివాదం ఉండేది కాదని మంత్రి ఉత్తమ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు 38,000 కోట్లతో పూర్తయ్యేది. ప్రాణహిత నది నుంచి తుమ్మడేటి బ్యారేజ్ నుంచి చేవల్ల వరకు మొత్తం ఉత్తర తెలంగాణకి 17 లక్షల ఎకరాలకు కొత్త. మరి వాళ్ళు ప్రాజెక్టులు కట్టింది రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి. వాళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టే ఇచ్చింది. అదే తుమ్మనేటి బ్యారేజ్ మీద వాళ్ళు పనులు ఫోకస్ చేసి పూర్తి చేస్తే ఇప్పటి వరకు పూర్తయి 17 లక్షల ఎకరాలకు ఆయకట్టు. బీజేపీ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు మంత్రి జూపల్లి నాగేశ్వరరావు. 8 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బీఆర్ఎస్ నాశనం చేసిందని, ధనిక రాష్ట్రాన్ని చేతికిస్తే అప్పులపాలు చేసిందని ఆరోపించారు. అంత గొప్పగా పరిపాలించిందని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత చెప్పుకున్నా రిజల్ట్ చూస్తే ముఖ్యమంత్రి పరిపాలన 10 సంవత్సరాల్లో రాష్ట్ర అప్పు 75,000 కోట్ల నుంచి 8 లక్షల కోట్లు పోయింది. ఈ 8 లక్షల కోట్లకు ఈ రోజున ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి ఇన్స్టాల్మెంట్స్ బాకీ ఈఎంఐస్ నెలకు 6,000 కోట్ల రూపాయల పైసలకు అరౌండ్ 6,500 crores, అంటే సంవత్సరానికి సుమారుగా 75,000 కోట్ల రూపాయలు. ఈ 1.5 సంవత్సర కాలంలో 75,000 కోట్ల రూపాయల సంవత్సరం కంటే సుమారుగా 1,10,20,000 కోట్ల రూపాయలు. పదవులు రాలేదని పార్టీని తిట్టే వారెవరూ కాంగ్రెస్లో ఉండాల్సిన అవసరం లేదు అన్నారు మంత్రి శ్రీధర్బాబు. నేతలు, కార్యకర్తలు ప్రజల కోసం పనిచేసే దృక్పథంతో మాత్రమే ఉండాలి అన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తే పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అన్న శ్రీధర్బాబు యువతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి అన్నారు. తప్పకుండా యువతరానికి పెద్ద ఎత్తున పీట వేయడం జరుగుతుంది.
సీనియర్ నాయకులకు సముచితమైన స్థానం కల్పిస్తాం. దాంట్లో ఎందుకు పోను, కానీ యువతరానికి కూడా పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వాలి. ఈ రోజు నేను కొడతా ఉన్నాం కొత్త నాయకత్వం. ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన కొత్త వాళ్ళు వస్తారు, కొన్ని ఇతర పార్టీలకు సంబంధించి నాతో విడిపోయిన వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీని పటిష్టం చేయడానికి వారి సహకారం కూడా తీసుకుందాం, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ. కానీ వారి సహకారం ఉంటేనే మాకు తక్కువ అవుతుంది, ఈరోజు కాదు అనుకునే కొంతమంది ఉన్నోళ్ళు. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హరీష్ రావును పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు కలిశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవితం దయనీయంగా మారిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేసిందని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను బీఆర్ఎస్ ముందుండి పరిష్కరించాలని ఆటో కార్మికులు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఏడాదికి 12,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. ఆటోలు నడవక, బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆర్థికంగా కుదేలవుతున్నారు అన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది అన్నారు హరీష్ రావు. కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. రేవంత్ ఎన్నికల హామీలను అమలు చేసి ఆటో కార్మికులకు భద్రత కల్పించాలి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు ఎంపీ రఘునందన్. ట్యాపింగ్లో మొదటి బాధితుడిని తానే అయినా తనను విచారణకు ఎందుకు పిలిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖతై డ్రామాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఇక తనకొస్తున్న బెదిరింపు కాల్స్పై స్పందించిన రఘునందన్ ఎలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు హాజరై అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ట్యాపింగ్ చేసింది అన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. తన ఫోన్ ట్యాప్ చేశారని కంప్లైంట్ చేస్తే తిరిగి తనపైనే కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. నిందితులు ఎవరైనా శిక్ష విధించాలని, అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు స్కెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 29న జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి అమిత్ షా హాజరవనున్నారు. ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు రానున్న షా అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ కలెక్టరేట్కు వెళ్తారు. అక్కడి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే ఉండనున్నారు. 2 గంటల 35 నిమిషాలకు నిజామాబాద్ కంటేశ్వరం క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 2 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల వరకు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహాసభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ రానున్న అమిత్ షా 5 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరతారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్కు చేసిన భూ కేటాయింపులను హైకోర్టు రద్దు చేసింది. బీఆర్ఎస్ హయాంలో రాయదుర్గంలో 3.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జీవోపై 2 పిల్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎంసీకి భూమి కేటాయించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఐటీ కారిడార్లో 350 కోట్ల విలువ చేసే భూమిని సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కేటాయించాలని వాదించారు. 2 పిటిషన్లపై వాదనలు జరిగాక జనవరిలో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసింది. ఐఏఎంసీకి కేటాయించిన భూమితో పాటు ప్రస్తుత భవన నిర్వహణ కోసం జారీ చేసిన జీవోలను కూడా రద్దు చేసింది. మంజీరా బ్యారేజ్ డేంజర్ జోన్లో లేదని, మంజీరా బ్యారేజ్కు పగుళ్లు వచ్చాయన్నది అవాస్తవమని స్పష్టం చేశారు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ బృందం నివేదిక ఇచ్చిన నేపథ్యంలో డ్యాంను పరిశీలించిన ఆయన మంజీరా బ్యారేజ్ HMWS పరిధిలో ఉంది అన్నారు. ఆఫ్రాన్ కొట్టుకుపోయిన మాట వాస్తవమే అన్నారు. 3.5 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మంజీరా కట్ట మరమ్మతులు వెంటనే చేయిస్తున్నామని చెప్పారు. అలాగే జూరాల రోప్ గేట్ల మరమ్మతు పనులు కూడా చేయిస్తున్నామని చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు ప్రస్తుతం ప్రాధాన్యతలో లేదు అన్నారు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. ఓ కుటుంబం హత్య కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హత్య కేసులో దోషిగా తేలిన అప్పలరాజుకు మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15న పెందుర్తి మండలంలోని జుత్తాడలో ఒక కుటుంబం దారుణ హత్యకు గురైంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన చిన్నారి సహా 6గురిని అప్పలరాజు అనే వ్యక్తి కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటనలో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ విశాఖ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర కొనసాగుతోంది. జూలై 8 వరకు జరగనున్న ఈ యాత్రకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జగన్నాథుడి రథాన్ని లాగేందుకు దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి వీధులు కిక్కిరిసిపోయాయి. జై జగన్నాథ్ హరిబోల్ నినాదాలతో నగరం మార్మోగుతోంది. జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వానలు పడుతూ ఉండడంతో అక్కడి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నదికి భారీగా వరద పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చింది. బాగ్లీహార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుపై నుంచి నది పొంగిపొర్లుతోంది. చీనాబ్ ఉగ్రరూపం దాల్చడంతో దోడా జిల్లాలో పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దోడా, కిస్టువార్, రాంబన్ రేంజ్ డీఐజీ శ్రీధర్ పాటిల్ ప్రజలకు హెచ్చరికలు చేశారు. చీనాబ్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని, ప్రజలు ఎవరూ కాలువల పరిసరాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారు.